అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదవారి సొంతింటి కళ నెరవేర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 16,000 ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి ఆ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక పరిపుష్టిని కల్పించారు. కాకపోతే జగనన్న కాలనీల పేరుతో ఆ ఇళ్ల నిర్మాణ సముదాయాలు మాత్రం ఈరోజు అసంపూర్ణ నిర్మాణాలు కావడం, ఆ ఇళ్ళన్నీ కూడా ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది అన్నటువంటి సంకేతాలు చూస్తే కనుక మొండి గోడలను తలపిస్తున్నటువంటి ఇల్లు అసంపూర్ణంగా నిర్మాణం ఉంది. పలు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న యజమానులు మాత్రం ఈ సమీపంలో ఉన్నటువంటి జెమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులకు రెంట్లకు ఇస్తుంటారు. ఆ రెంట్లకు ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఆ ఇళ్లలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విషయంపై ఇటీవల ఇక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులు మాత్రం ఇక్కడ ఎవరో విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సమాచారంతో పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు మాత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. చేసి మొత్తం 7 మెడికల్ స్టూడెంట్స్తో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అదుపులో తీసుకున్నారు. వారందరూ కూడా అక్కడ గంజాయి సేవిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో వారిని మాత్రం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చూస్తే కనుక టిట్కో ఇల్లు మొత్తం ఇల్లు సముదాయాలన్నీ కూడాను ఫ్యామిలీలతో ఆవాసాలు ఉంటున్నారు. వారికి మాత్రం ఈ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వారితో మాత్రం నానా వేతన పడుతున్నారు. రేయింబవళ్ళు కూడా ఇటువైపు వచ్చి గంజాయి సేవిస్తూ ఎక్కడ మహిళలపై దాడి చేస్తున్న భయం, ఆ ఇళ్లలో సముదాయంలో ఆవాసం ఉంటున్న మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై మాత్రం ప్రస్తుతం ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డైనట్టు జగనన్న కాలనీ ఒక ఇంటి ఎలా ఉంది లోపల పరిస్థితి చూడడానికి మనం వెళ్తున్నాం. చూస్తే కనుక అడుగును కూడా మద్యం సీసాలు ప్రత్యక్షం కావడం, ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ కూర్చున్నారనే విషయం కూడా మనకు సుస్పష్టం అవుతుంది. ఏదైతే ఈ షూ మార్క్ కావచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చునే పరిస్థితి, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు గంజాయి సేవిస్తున్న వారికి మాత్రం జగనన్న కాలనీలు అడ్డాగా మారే అండంలో ఎటువంటి చూస్తే కనుక ఇక్కడ మద్యం సీసాలు, అదేవిధంగా ఈ సిగరెట్లు, అదేవిధంగా ఇక్కడ గంజాయి సేవిస్తున్నారు అనడానికి మాత్రం ఇక్కడ ఒక ప్రత్యక్ష తార్కాణం మనం చూపిస్తున్నాం. చూస్తే కనుక ఇందులో గంజాయి వేసి దీన్ని మాత్రం ఇక్కడ అందరూ గుంపులుగా కూర్చొని సేవిస్తున్నారు. సేవించిన అనంతరం మాత్రం వారు ఎటువంటి దాడులు పాల్పడతారన్న భయం ఈ సమీపంలోని టిట్కో కాలనీ వాసులు మాత్రం వెంటాడుతుంది. ఇటీవల 7 మెడికో ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టుబడిన ఉదంతం మాత్రం జగనన్న కాలనీలన్నీ కూడాను ఈరోజు గంజాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని మనకు ఒక స్పష్టత మాత్రం కనిపించింది. చూస్తే గంజాయి సేవించేందుకు వారు వినియోగించినటువంటి ఈ బాటిల్ చూస్తే ఈ కాలనీలో మాత్రం ఇటువంటి కార్యకలాపాలకు అడ్డాగా మారిందండలో ఎటువంటి లేదు. పక్కనే టిట్కో కాలనీలో వందలాది మంది నివాసం ఉంటున్నారు. అంటే పట్టణంలో పనులు చేసుకుంటూ సొంతింట్లో ఉంటున్నారు ధీమా కంటే ఈ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతూ ఈ గంజాయి సేవిస్తూ వారిపై ఎక్కడ దాడి చేస్తారన్న భయం కూడా వారిని వెంటాడుతుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం నిఘాను ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిర్మాణ ప్రదేశాలు, ఇటువంటి ఆవాసాల ప్రదేశాల్లో మాత్రం రెక్కి నిర్వహిస్తూ ఆ డ్రోన్ కెమెరాకి చిక్కిన వారిని మాత్రం అదుపులో తీసుకోవడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న ఈ చర్యల్లో కూడాను వారు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడిన పరిస్థితి లేదు. ప్రస్తుతం టిట్కో కాలనీకి సంబంధించిన కొంతమంది యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ ఎంతమంది నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఉంటున్న క్రమంలో ఈ అసాంఘిక కార్యకలాపాలు పాటుపడడం మీకు ఎలాంటి భయం వేస్తుంది? సార్ మాది ఈ జగనన్న కాలనీ ఆనుకొని టిట్కో ఉంది సార్. అది మన గతంలో ఏదో జరిగింది కదండి, ఇప్పుడు కూడా లేవండి. మా కుర్రవాళ్ళందరూ అరికట్టారు. అది ఈ ఆనుకొని హౌస్ దగ్గర జరుగుతున్నాయి సార్. అవి జరగడం వల్ల టిట్కో పేరు కూడా పోతుంది సార్. అది విషయం అనేది ఏదంటే టిట్కో అని పేరేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. వచ్చిన కూడా రావట్లేదు ఇక్కడికి. అది ఈ తాగడం వల్ల, ఈ మందు తాగడం వల్ల ఏదంటే టిట్కో పెట్టేస్తుంది. చెడ్డ పేరు బాగా జరుగుతుంది సార్. అది చూస్తే అసలు ఇక్కడ ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకి వాళ్ళు ఎలా అడ్డా చేసుకుంటారు? గుంపులుగా వస్తుంటారా, లేకపోతే ఇల్లు ఖాళీగా ఉండడమే వారికి ఇది వేదిక అయిందని అనుకోవచ్చా? సార్ ఇక్కడ ఇల్లు ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల ఈ చదువుకున్న కుర్రవాళ్ళు 1 గంటకి రాత్రి 12 గంటలకి రావడం జరుగుతుంది సార్. ఇది అంటే ఆ టైంలో కూడా అందరూ పనులకు వెళ్ళిపోతారు. 10-1 గంట టైంకి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారని తెలియట్లేదు విషయం ఏంటనేది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది చూస్తే కనుక అలాగ ఎవరైనా అనుమానితులు వస్తే పోలీసులకు ఏమైనా సమాచారం ఇస్తే వాళ్ళు మీ మీద ప్రతిఘటించే పరిస్థితి ఉంటుందే, లేకపోతే మీరు ఏమైనా కానీ మందలిస్తే వెళ్ళే పరిస్థితి అయితే లేదు సార్. ఎందుకంటే వాళ్ళు తాగిన మత్తులో ఉంటారు కాబట్టి ఇటుపక్క మనుషులు మనకి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బయటే ఉంటారు. వాళ్ళు ఏమైనా ఒకవేళ అంటే వీళ్ళు భయపడుతున్నారు. ఈ గంజాయి తాగిన వాళ్ళు, ఈ బైకులు, ఈ కానిస్టేబుల్ కూడా మన రూరల్ రామ్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. అలాగే మొత్తం అందరూ వెరిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ గంజాయి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ పక్కనే ఆనుకున్నది పిల్లలు ఉన్నారు,
చాలా ఇబ్బందిగా ఉంది. అవతల పక్క ట్యాంకులు కూడా ఉన్నాయి. ఆ ట్యాంకుల మీద కూర్చొని ఏమైనా విధ్వంసం చేస్తే మళ్ళీ దానికి మేము మా టిడ్కోకి సంబంధం లేదు. మా టిడ్కో కాలనీ మొత్తం అందరం ఆపడానికి మా కుర్ర వాళ్ళం అందరం వెయిట్ చేస్తున్నాం. కానీ ఎవరు మాకు దొరకడం లేదు. ఎప్పుడో 12 గంటలప్పుడు 1 గంటప్పుడు వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలానే అమ్మాయిలు పట్టుకొని రావడం చాలా చాలా అతి ఘోరమైన పరిస్థితిలో ఉంది టిడ్కో కాలనీ. ఇది ఏది జరిగినా టిడ్కో కాలనీ మీదగా వస్తుంది. టిడ్కో కాలనీ ఎటువంటి సాంఘిక కార్యాలు జరగట్లేదు. పక్కనుండే జగనన్న కాలనీలో ఎందుకంటే ఖాళీగా ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ప్లేస్ ఉంది. దానివల్ల ఈ కుర్ర వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ ఎక్కడెక్కడ కూర్చొని తాగుతానంటే అది టిడ్కో కాలనీ మీద వేయడం అనేది చాలా తప్పది. ఎందుకంటే చూసుకొని వేయాలి. ఎక్కడ జరిగింది ఆ స్పాట్ మనం నిర్ణయించుకోవాలి, కానీ పనికిమాల ప్రాజెక్టులు మనం నిర్ణయించుకోకూడదు. అలానే మా కుర్రలను చాలా బాధపడుతున్నాం. దీనికోసం ఒక వారం రోజుల నుంచి అందరం చాలా ఇది ఇబ్బందిగా ఉన్నాం. మాకున్న బాధలు నిరుపేదలంతా కూడాను టిడ్కో కాలనీలో కుటుంబాలతో ఆవాసం ఉంటున్నారు. వారు ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా యువకులు అందరూ కూడా ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి వారందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. కాకపోతే ఈ టిడ్కో కాలనీకి పక్కన ఉన్నటువంటి జగనన్న కాలనీలో మాత్రం అసంపూర్ణ నిర్మాణం ఉన్నటువంటి ఇళ్లను వేదిక చేసుకొని గంజాయి సేవిస్తూ అటువైపుగా వచ్చిన వారికి ఎక్కడ దారి చేస్తారని భయం కూడా వారిని ఎండుతుంది. ఈ మధ్య కాలంలో ఇక్కడ పోలీసులు దాడి చేసి ఎవరైనా పట్టుకున్నారా? వాళ్ళు అంటే వాళ్ళు గంజాయి సేవించడంలో ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి సంబంధించిందండి. డైరెక్ట్గా దొరికిపోయారు, గంజాయి కొడుతుండగా దొరికిపోయారు. వాళ్ళు పట్టుకున్నారు. పోలీసులు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ప్రతి వీక్లీ వచ్చి మాకు మొత్తం చూస్తున్నారు అనమాట. మధ్య పట్టుబడిన వాళ్ళు ఎవరు ఏంటంటే వివరాలు మీకు తెలిసే? మాకు తెలియదండి. మేము కూడా పేపర్లో చదవడం అని పట్టుకున్నారని తెలిసే కాలనీ మొత్తం అలర్ట్ అయ్యాం. అటుపక్క మా సైడ్ అయితే ఎవరు రారండి. వచ్చినా వాళ్ళు ఒక పాన్ షాప్కి వచ్చి కొందాం అనుకుని సార్ మేము కొననివ్వం, లోనకి రానివ్వం, డైరెక్టర్ బయటికి పంపిస్తాం. కానీ ప్రతిసారి ఎక్కడో జరిగినా కూడా మా టిడ్కో కాలనీ మీదే నిందేసి ఇలా జరుగుతుంది. మనం పట్టుబడిన వారు అందరూ కూడా ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్లు అనేది. అవునండి, అది నిజమే. చదువుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారనమాట. చదువులేనాడు ఎవడైనా సరే కష్టపడడానికి వెళ్తున్నారు. ఈ చదువుకొని బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఏది చేయాలో తెలియక రూమ్స్ తీసుకొని ఇలాగా చెడ పనులన్నీ చేస్తున్నారండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం పట్టణ సమీపంలో ఉన్నటువంటి టిడ్కో కాలనీలో పూర్తి స్థాయిలో ఆవాసం ఉండేందుకు అనువైన ప్రదేశంగా అందరూ కూడాను ఈరోజు ఆ ఇళ్లలో ఆవాసం ఉంటున్నారు. కాకపోతే కొంతమంది మాత్రం ఈ గంజాయి సేవించి ఎక్కడ తమపై దాడి చేస్తారన్న భయంతో వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి ఉంది. టిడ్కో కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకపోయినా కూడా ఆ పక్కనే ఉన్న జగనన్న కాలనీలో జరుగుతున్నట్టు ఈ అసాంఘిక కార్యకలాపాల కారణంగా తమకు చెడ్డ పేరు వస్తుంది. పోలీసులు ఇటీవల అంటే ఇక్కడ ఇచ్చిన సమాచారం మేరకు ఓ ఇంటిపై దాడి చేయగా 7 విద్యార్థులు పట్టుబడ్డారు. వారిలో మెడికల్ స్టూడెంట్లు, బీటెక్ చదివిన విద్యార్థులు కూడా ఉన్నారని కూడా నిర్ధారణకు వచ్చారు. ఈ జగనన్న కాలనీ నిర్మాణం విషయంలో మాత్రం ఈరోజు తత్సరమే వీరి పాలిట శాపంగా మారింది. యజమానులు మాత్రం కొన్ని ఇళ్లను పూర్తి చేసి వాటిని స్టూడెంట్స్కి రెంటల్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆ విద్యార్థులు అక్కడ చదువుకునేందుకు ఆ ఇంటిని వినియోగిస్తున్నారా, లేకపోతే ఇటువంటి గంజాయి సేవించేందుకు అసాంఘిక కార్యకలాపాలు ఇటువైపుగా అమ్మాయిలు తీసుకొని రావడం, అదేవిధంగా పవర్లు కూడా ఇటువైపు వచ్చి గంజాయి చేయిస్తూ ఆ మత్తులో ఎవరిని ఏ పై నుండి దాడి చేస్తారని భయం కూడా టిడ్కో వాసులు వెంటాడుతుంది. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టినప్పుడు కూడా వారు రేయింబావులు సంచరించే పరిస్థితి మాత్రం తమను అసలు ఆవాసం ఉండేందుకు అనువైన ప్రదేశంగా లేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీ నిర్మాణం విషయంలో జరుగుతున్నట్టు ఈ తత్సరం ఈరోజు మాత్రం ఈ గంజాయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది అనడంలో ఎటువంటి అక్షత. మరి పోలీసులు ఇప్పటికే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలని నిర్వహించేందుకు డ్రోన్ కెమెరాల సాయంతో నిర్మానుష ప్రదేశాలు ఎవరైతే ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినటువంటి ప్రదేశాలను గుర్తించి డ్రోన్ల ద్వారా వారిని పట్టుకోవడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ గంజాయి ముఠాలు మాత్రం ఇటువంటి లోన్లీ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో జగనన్న కాలనీని మాత్రం వారు వేదిక చేసుకుని గంజాయి సేవించే విషయాన్ని మాత్రం టిడ్కో వాసులు జీర్ణించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నా కూడాను ఈ ఇళ్ళ నిర్మాణం విషయంలో ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు, ఆ యజమానులకు నోటీసులు ఎందుకు జారీ చేయట్లేదు, ఇళ్లను పూర్తి చేసి ఈరోజు ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులను నిలువరించాలని చెప్పి వారు కోరుతున్నారు. ఆ దిశగా పోలీసులు ఈ కాలనీలపై ఎటువంటి నిఘా పెడతారో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.